పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. 3 రోజుల పాటు జరిగే మహానాడు కోసం తిరుపతిలో ఘనంగా ఏర్పాట్లను చేశారు తమ్ముళ్లు. సభా వేదిక నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, భోజనం మెనూ వరకు అన్నింటా తమ మార్కు కనిపించేలా టీడీపీ నేతలు సంబరాలకు సిద్ధం చేశారు. తొలి రోజు ప్రత్యేక హోదా, విభజన హామీలు సహా 7 తీర్మానాలు ఉండబోతూ ఉన్నాయి. మహానాడు సంబరాలు అంబరాన్నంటేలా తెలుగు తమ్ముళ్లు ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో 7 ఏళ్ల క్రితం మహానాడు జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అవకాశం రావడంతో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 3 రోజుల పాటు ఘనంగా మహానాడు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. కార్యక్రమం జరిగే నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ తో పాటు తిరుపతి నగరాన్ని పసుపుమయం చేశారు. మహానాడుకు దాదాపుగా 40,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీగా ఏర్పాట్లు జరిగాయి. సీనియర్ నేతలు తిరుపతిలోనే మకాం వేశారు. 5 ఐపీఎస్ అధికారులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. మహానాడులో ఏ రోజు కార్యక్రమాలు ఏంటి, చేయాల్సిన తీర్మానాలపై ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చారు. కేంద్రం ఇచ్చిన హామీలు, ఇస్తున్న నిధులపై తీర్మానాలు ప్రవేశపెట్టబోతోంది పార్టీ. మహానాడు సభావేదిక ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, హైటెక్ సిటీ లాంటివి వెనుక కనిపిస్తుండగా ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు చంద్రబాబు భారీ ఫోటోలు ఉండేలా సెట్ వేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను సినీ నటుడు ఎంపీ శివప్రసాద్కు అప్పగించారు. మహానాడుకొచ్చే కార్యకర్తల కోసం భోజనాల మెనూ కూడా సిద్ధం చేశారు. 3 రోజుల పాటు పసందైన వంటకాలు వడ్డించనున్నారు. ఇక తొలి రోజైన ఇవాళ 7 తీర్మానాలపై మహానాడు చర్చించనుంది. ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలుపై ఈ రోజే తీర్మానం చేయనున్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న 12 అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు. ఇవాల్టి 7 తీర్మానాల్లో ఉమ్మడి తీర్మానాలు 2, ఏపీకి సంబంధించినవి 3, తెలంగాణకు సంబంధించినవి 2 ఉంటాయి. 35 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ మహానాడును ప్రారంభించారు. తన పుట్టినరోజు నాడు టీడీపీ కార్యకర్తలందరూ ఒక్కచోట చేరి సంబరాలు జరుపుకునే సాంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి ఇప్పటి వరకు మహానాడు అలాగే కొనసాగుతోంది. ఈసారి జరిగే 35వ మహానాడు కోసం పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. తొలి రోజు సభ్యత్వ నమోదుతో ప్రారంభం కానుంది మహానాడు. మహానాడుకు వచ్చేవారికి ఆతిథ్యం అదరబోతోంది. సభా వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో పకడ్బందీగా ఏర్పాట్లను చేసిన నాయకులు భోజనం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు 30,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగానే మెనూ కూడా రెడీ అయింది. మహానాడులో గుమగుమలతో అదరగొట్టబోతున్నారు. 3 రోజుల పాటు రకరకాల వంటకాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విందు భోజనం పెట్టబోతున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ తో పాటు రాత్రికి పరిమిత సంఖ్యలో డిన్నర్ కి కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్ర స్పెషల్ గోంగూర, వేసవి ప్రత్యేకం మామిడికాయ పప్పుతో పాటు దప్పడం, రాయితా, మామిడికాయ పులిహోర లాంటి వంటలు మహానాడులో నోరూరించబోతున్నాయి. వీటికి తోడు మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి, దోసకాయ మీల్ మేకర్ గ్రేవీ కర్రీ, బీరకాయ రోటీ చట్నీ, దొండకాయ కార్న్ కోటెడ్ ఫ్రై లాంటి స్పెషల్ వంటకాలు కూడా వడ్డించబోతున్నారు. మహానాడులో 3 రోజుల పాటు వంట కార్యక్రమాలు చూసేందుకు ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు.
మధ్యాహ్న భోజనం 20,000 మందికి సరిపడా ఉండేలా చూస్తున్నారు. ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండేందుకు సీనియర్ నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. టాలీవుడ్ కి ల్యాండ్ మార్క్, తెలుగు పాలిటిక్స్ లో ట్రెండ్ సెట్టర్ అన్న ఎన్టీఆర్. అటు నటనా పరంగానూ ఇటు రాజకీయంగా ఎప్పటికీ మర్చిపోలేని చరిత్ర ఆయనది. అందుకే ఆయన సిల్వర్ స్క్రీన్ దిగి వచ్చి చైతన్య రథం ఎక్కినప్పుడు గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు తెలుగుళ్ళు. అప్పటికి ఇప్పటికీ ఎన్టీఆర్ ని మర్చిపోలేని అభిమానులు ఆయన జన్మదినాన్ని మహా పండుగలా జరుపుకుంటూ ఉంటారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పిలుస్తోందిరా, కదలిరా అన్న నినాదంతో దూసుకొచ్చి తెలుగు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు అన్న ఎన్టీఆర్. చైతన్య రథమెక్కి ఊరూరా తిరుగుతూ ఆయనిచ్చిన పిలుపుకు తెలుగు ప్రజలు తరంగాల్లా తరలివచ్చారు. ఓట్ల సునామీని సృష్టించారు. ఆవిర్భవించిన 9 నెలల్లోనే టీడీపీని అధికారంలో కూర్చోబెట్టారు. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కండరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. నాటి ఎన్టీఆర్ ప్రభంజనం కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని కంగు తినిపించింది. దీంతో గద్దెనెక్కిన కొన్నాళ్లకే తెర వెనుక వ్యూహం నడిపిన కొందరు ఢిల్లీ పెద్దలు ఎన్టీఆర్ ను పదవీచ్యుతుణ్ణి చేయడానికి పథక రచన చేశారు. దాని ఫలితమే నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఎన్టీఆర్ ఈ సంక్షోభం నుంచి కోలుకోలేరని ధీమాగా ఉన్న కాంగ్రెస్ కు ప్రజా ఉద్యమం కళ్లు పైర్లు కమ్మేలా చేస్తుంది. స్క్రీన్ మీదే కాదు, రాజకీయాల్లోనూ ప్రజలను ఏ విధంగా ఆకర్షించాలో తనకు తెలుసంటూ ఢిల్లీ పెద్దలకు తన సత్తా రుచి చూపించారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. తన హయాంలో ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగునాట సంక్షేమాక్షరికి బీజాలు వేసింది ఎన్టీఆర్ అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం వెనుక నాటి ఎన్టీఆర్ మార్కే కనిపిస్తుంది. ఇక మహిళలకు ఆస్తులు సమాన హక్కు, పటేల్ పట్వారీ విధానం రద్దు, మండలాల ఏర్పాటు వంటి వాటితో తమదైన మార్పు చూపించి అభిమానుల గుండెల్లో కొలువు తీరారాయన. లో అధికారాన్ని చేపట్టాక సంపూర్ణ మద్య నిషేధం వంటి సంచలన నిర్ణయంతో మహిళా లోకాన్ని కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ప్రజల వద్దకే పాలన అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టి పాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. పార్టీ శ్రేణులు అభిమానులతో మమేకమవ్వడానికి తన హయాంలోనే మహానాడుకు అంకురార్పణ చేశారు ఎన్టీఆర్. తన జన్మదినమైన మే 28ని ప్రజలతో కలిసి జరుపుకోవడానికి ఆ మహా పండుగకు తెరలేపారు. చంద్రబాబు హయాంలోనూ ఎన్టీఆర్ పుట్టినరోజుకు ప్రాధాన్యత తగ్గలేదు. టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మహానాడును సొంత ఇంటి పండుగలానే జరుపుకుంటూ వస్తున్నారు తమ్ముళ్లు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ గత ఏడాది గండిపేటలో మహానాడును ఘనంగా నిర్వహించింది. ఈసారి ఏపీలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించడంతో తిరుపతి దానికి వేదికైంది. 3 రోజులు జరిగే ఈ కార్యక్రమానికి
అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది పసుపు దళం.